ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణలో డ్రగ్స్ పరిస్థితి ఈ ఓవరాల్గా ఈ సిచ్యువేషను గంజాయి ఇప్పుడు దేశమంతా ఉంది, పంజాబ్ గుజరాత్ ఇటువంటి చోట్ల కూడా ఉన్నాయి. సరే, ఆంధ్రలో మీ పార్ట్నర్ ఏమో అట్లా మాట్లాడతారు, కానీ రేవంత్ రెడ్డి గారు పద్ధతిగానే మాట్లాడినట్టు అనుకోవచ్చా? ఓవరాల్గా తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? ముందు మిత్రులందరికీ నమస్కారం సార్, మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. అంటే ఈ డ్రగ్స్ పర్టికులర్ గా నార్కోటిక్స్ అనేటువంటి విషయంలో నాకు గుర్తు వచ్చింది సార్. నాకు ఇప్పుడే గుర్తు చేసుకుంటాం. మీరు అడిగారు సబ్జెక్ట్ మొదలైంది కాబట్టి నిన్న 87 సార్ ఉస్మానియాలో పిహెచ్డి చేస్తున్నప్పుడు సోషియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మా మిత్రుడు నేను కలిసి ఒక ఆర్టికల్ రాశాం సార్. అంటే ఆల్మోస్ట్ 40-38 సంవత్సరాల క్రితం సార్. అంటే స్కూల్స్ లో కాలేజెస్ లో ఇంపాక్ట్ ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ అని అప్పుడు ఇప్పుడు ఇంకా చాలా స్కూల్స్ వచ్చినాయి. 35 ఏళ్ల కింద ఓన్లీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇట్లాంటి ఒక 3-4 ఒక 10 స్కూల్సే ఉండేది. ఈ రిచ్ క్లాస్ ఉన్నటువంటి రిచ్ సమాజం ఉన్నటువంటి చదివేటువంటి స్కూల్ తీస్తే సార్ సిగ్నిఫికెంట్ దాంట్లో స్క్వేర్ వాల్యూ అని తీస్తారు సార్ సోషియాలజీలో. అంటే ఎంత సిగ్నిఫికెంట్ గా ఉందా లేదా అసలు అంటే అప్పుడు కూడా సిగ్నిఫికెంట్ గా ఉందనే బయటకు వచ్చింది సార్. 8 ఏళ్ల కింద సార్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, గుర్తు చేసుకొని చెప్తున్నా సార్. మాకు ఆర్టికల్ పబ్లిష్డ్ ఆర్టికల్ సార్ అది. అవును, కరెక్టే. మేము కూడా అప్పట్లో వార్తలు చదివాను, రాశాం కూడా. కొన్ని జిల్లాల్లో ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా కొన్ని జిల్లాల్లో గంజాయి బెటర్ ఫార్మ్ అంటే ఆదాయం ఎక్కువగా వచ్చే ఆదాయంగా కొంతమంది పండిస్తూ ఉన్నారని కూడా పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి ఆ రోజుల్లో. ఇది నేను పెద్దవాళ్ళు పిల్లలు ఎట్లా ఉంటారనే దాని మీద స్టడీస్ సార్ అప్పుడు చేసింది నేను. అంటే దాని సిగ్నిఫికెంట్ గా ఉంది అనేది మాకు ఫైనల్ గా సోషాలజీ మా నాన్న చెప్పారు సార్. వారి దీంట్లో గైడెన్స్ చేశాం సార్. అది ఎందుకు చెప్తున్నా అంటే సార్, అప్పుడు వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటికి కూడా సార్ గంజాయి పండించేటువంటి పంట పొలాలను ధ్వంసం చేసినటువంటి డిఆర్ఎస్ వాళ్ళు, ధ్వంసం చేసిన పోలీసులు, ధ్వంసం చేసినటువంటి నార్కోటిక్స్ లేదా ధ్వంసం చేసిన ఇవన్నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం సార్. అవి ఇప్పుడు పంటల కాడికి పోతున్నారో లేదో కానీ ఇప్పుడు కార్లలో లారీలలో దొరుకుతున్నారు సార్. దీనికి సమాజంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సార్ ఉపన్యాసాలతోని లేకపోతే ఇంకో దాంతో జరగదు సార్. మనం ఎనీ నార్కోటిక్ డ్రగ్ తాగే వాళ్ళను లేదా ఎనీ నార్కోటిక్ డ్రగ్ తీసుకునే వాళ్ళను సమాజం వెలివేసేటువంటి రోజు వచ్చేదాకా సార్ ఎన్ని ఉపన్యాసాలు ఈగలు వస్తుందా ఇంకోటి వస్తుందా నేను దాంట్లో ఇన్సిగ్నిఫికెంట్ సార్. వాటి వల్ల ప్రయోజనం కూడా లేదు సార్. నేను కూడా చూసిన చాలా హైదరాబాద్ చుట్టుముట్టినటువంటి చాలా కంపెనీస్ లో సార్ ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ లేదా ఇంకో టాబ్లెట్ ఆల్ప్రోజోలం మీకు తయారు చేస్తుంటారు సార్. ఆల్ప్రోజోలం ఇస్ ఆల్సో సైకోట్రాఫిక్ డ్రగ్ సార్. అది నార్కోటిక్ రాకపోయినా ప్రీ నార్కోటిక్ ముందు ఉండేటువంటి సైకోట్రాఫిక్ డ్రగ్ అంటారు. అది కూడా మా మెదడు మీద ఉపయోగిస్తుంది. ఆ ఆల్ప్రోజోలం ఇప్పుడు కూడా పట్టుకుంటున్నారు సార్. ఆ ఆల్ప్రోజోలం కళ్ళులో కలుపుతున్నారు సార్. కళ్ళు అనేది హైదరాబాద్ లో అంటే 90% అసహజమైన కళ్ళే సార్. 90% దాంట్లో అల్ప్రోజోలం అంటే చాలా చీప్ డ్రగ్ సార్. చీప్ కెమికల్. దాంట్లో 0.25 mg నిద్ర అవడానికి మెంటల్ గా సప్రెస్ చేసుకోవడానికి 0.25 mg అనేటువంటిది చాలా ఎక్కువ క్వాంటిటీ సార్. 1 mg అనేది హైయెస్ట్ క్వాంటిటీ వాడేది సార్. ఒక mg సార్. 0.25 mg వాడేంత అంటే ఇక మీరు పెద్ద 10,000 లీటర్లు kg వేస్తే సరిపోతుంది సార్. అదంతా చీప్ డ్రగ్ కూడా పెద్ద కాస్ట్ కూడా కాదు. అటువంటిది ఈ రోజు హైదరాబాద్ లో కళ్ళు ఎట్లా వస్తుంది, కళ్ళు కరెక్ట్ గా వస్తుందా, నిజంగా కళ్ళు గీసినప్పటి నుంచి ఇక్కడ కరెక్ట్ గా వస్తుందా, ఇవన్నీ చూసుకోకుండా మనం ఒక ఉపన్యాసాల ద్వారా నార్కోటిక్స్ డ్రగ్స్ యొక్క అంటే వాటి యొక్క అవైలబిలిటీనో వాటి యొక్క పెరుగుదలను ఆపుతాం అనుకుంటే నా దృష్టిలో అయితే కాదు సార్. అందరం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం ఇచ్చినా నేను ఇచ్చినా మనం ఎవరం మాట్లాడుకున్నా ఆ డ్రగ్స్ వాడిన వాళ్ళను సమాజం వెలివేసే పరిస్థితి రావాలి సార్. వెలివేసే వీరిని అంటే చీడప్పుడు లాగా చూసే పరిస్థితి వచ్చినప్పుడు తప్పిస్తే డ్రగ్స్ అనేటువంటిది సమాజంలో మారదు, ఇంకా పెరుగుతుంది సార్. ఇప్పుడు ఆ మధ్యలో కూడా మనం మీకు చూసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో సినిమా యాక్టర్లు అందరినీ ఒక 10 రోజులు తీసుకొచ్చి బీజేపీ ఆఫీస్ ముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 10 రోజులు నార్కోటిక్ ట్రస్ట్ చేసినారు. ఏమై సార్ అల్టిమేట్ రిజల్ట్ వాడిన వాళ్ళను మూలాలు ఎతకడం అనేది ఇంపార్టెంట్ సార్. అంటే వీళ్ళకి డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మూలాలను దొరకబట్టేటువంటి పరిస్థితి సిస్టమ్ లో చేయాల్సిందే సార్. మూలాలు ఇప్పుడు నేను ఎవరు డ్రగ్ వాడినప్పుడు నాకు నేనే చెప్పుడు సార్. నేను డ్రగ్ వాడినా దొరికితే ప్రభుత్వం ఒక టెస్ట్ లో గవర్నమెంట్ వాళ్ళ ఏజెన్సీ టెస్ట్ లో నాకు ఎక్కడి నుంచి నా సోర్స్ ఏంది అనేది దొరకబట్టి ఆ సోర్స్ ను కిల్ చేయడం, ఆ సోర్స్ ను అంటే మూలంగా నాశనం చేయడం అనేది చేయకపోతే ఇది వస్తూనే ఉంది పోతూనే ఉంది. ఇదేమో ఇంటర్నల్ విషయం సార్ ఇది గంజాయి అనేది. రెండో ఏంటంటే సార్ అన్నిటికంటే ఎక్కువ మనకి బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ లేకపోతే ఇంకా బార్డర్ కంట్రీస్ సముద్రం ద్వారా కూడా సముద్రానికి వచ్చేటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా కేంద్రం అంటారు. అవన్నీ కూడా సార్ దాంట్లో ఏంటంటే సార్ ఇక్కడ ఉండేటువంటి తీవ్రవాదులకు అది ఆదాయం సార్. ఇప్పుడు పంజాబ్ లో తీవ్రవాదులకు ఆదాయం ఏంటంటే డ్రగ్సే సార్.
ఆ డ్రగ్స్ అక్రమ మార్గంలో వస్తాయి, వాళ్ళు వేల కోట్ల రూపాయలు తీవ్రవాదానికి కన్వర్ట్ అవుతున్నాయి సార్. కాబట్టి ఇది జాతీయ సమస్య, దేశ సమస్య. ఇది ఒక గంజాయి అనేది తీసుకునే వాళ్ళ వ్యక్తుల సమస్య కాదు సార్, దేశ సమస్య కూడా. దానికి అంతర్జాతీయ సమస్య కూడా. మెక్సికో ఇటువంటి చోట్ల ఎన్ని రకాల డ్రగ్ కార్టెల్స్ అని అవి అని చాలా వార్తలు వస్తూ ఉంటాయి కదా. అందుకోసం తీవ్రవాదాన్ని అరికట్టాలంటే డ్రగ్స్ అరికట్టాల్సిందే సార్. అదొక పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సార్ వాళ్ళకి. అందుకోసం వేరే అంశాల మీద కూడా చాలా అంశాలు చూడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. చర్యల ద్వారా చూడాలి. రైట్.